హాయ్ అండి. ఎప్పుడైనా గోధుమ పిండితో దోసలు ట్రై చేశారా? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తది. అంత టేస్టీగా ఉంటాయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ సుజ్జి రవ్వ, పావు కప్పు పెరుగు, చిటికెడు వంట సోడా, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ దోసల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. బ్యాటర్ మరీ లూజ్‌గా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత వాటర్ చల్లుకొని ఒకసారి టిష్యూ పేపర్‌తో తుడుచుకొని దోసలు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే దోసలు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. దోస వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. 2 మినిట్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే దోస రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటాయి. మనం డైలీగా తినే మినప దోసల కన్నా ఈ దోసలు చాలా స్పెషల్‌గా ఉంటాయండి. ఈ దోసల్ని ఏదైనా చట్నీతో గానీ, రోటి పచ్చడితో గానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు హడావిడి పడకుండా ఒకసారి ఇలా ట్రై చేశారంటే చాలా సింపుల్‌గా అయిపోతాయి. బాయ్ బాయ్.